ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి ఎప్పుడూ వచ్చే పెద్దలు ఎందుకు రాలేదు? వీరు పిలవలేదా? వారే రాలేదా? లేక వారు వీరు ఎందుకని ఆయనే కానిచ్చేశారా? ప్రస్తుతం ఏపీలో ఈ టాపిక్ మీదే ఇంటా బయట డిస్కషన్. రాజధాని పరిధిలో ఎలాంటి కార్యక్రమం జరిగినా, చెప్పుకోదగ్గ ప్రోగ్రాం ఏం జరిగినా కేంద్రం నుంచి పెద్దలు రావడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం, అలాగే ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రావడం ఆనవాయితీగా వస్తోంది. రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరైతే, ఆ తరువాత ప్రభుత్వ భవనాల నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి అరుణ్ జైట్లీ హాజరయ్యారు. ఆ తరువాత జరిగిన 1-2 కార్యక్రమాల్లో గవర్నర్ నరసింహన్ కూడా పాల్గొన్నారు. కానీ అసెంబ్లీ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రారంభోత్సవానికి కేంద్రం నుంచి పెద్దలు ఎవరూ రాలేదు. అలాగని అందుబాటులో ఉండే గవర్నర్ కూడా రాలేదు. దీనికేమైనా ప్రత్యేక కారణం ఉందా? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ అంశంపైనే అందరి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ప్రారంభోత్సవానికి ముందు జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఎవరితో ప్రారంభోత్సవం చేయించాలనే అంశం ప్రస్తావనకొచ్చినట్లు సమాచారం. ముందుగా అనుకున్న ప్రోగ్రాం కాదు కాబట్టి, హడావిడిగా పెట్టుకున్న కార్యక్రమం కాబట్టి కేంద్ర పెద్దలకు ఆహ్వానాలు పంపినా వారికి కుదురుతుందో లేదో అనే అనుమానంతో గవర్నర్ ని పిలిస్తే ఎలా ఉంటుంది అనే ప్రతిపాదన పొలిట్ బ్యూరో సమావేశంలో వచ్చిందట. అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేరే ప్రతిపాదనను సభ్యుల ముందుంచినట్లు సమాచారం. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ అసెంబ్లీని ఎవరి చేత్తోనో ఎందుకు ప్రారంభించడం? స్వయంగా ముఖ్యమంత్రి ఆయన చేతుల మీదుగా ప్రారంభిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని పొలిట్ బ్యూరో భేటీలో వ్యక్తం చేశారట సోమిరెడ్డి. గవర్నర్ గా నరసింహన్ కి చాలా గౌరవం ఇస్తున్నామని, కానీ ఏపీకి మేలు చేసే విషయంలో గవర్నర్ నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో రియాక్షన్ ఉండడం లేదని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారట. మిగిలిన పొలిట్ బ్యూరో సభ్యులు కూడా ఆయన వాదనతో ఏకీభవించడంతో చంద్రబాబే అసెంబ్లీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారంటున్నారు. నవ్యాంధ్ర నుంచి ఆంధ్రప్రదేశ్ పాలన మొదలయ్యాక ఏ ముఖ్య కార్యక్రమం జరిగినా ప్రత్యక్షమయ్యే కేంద్ర పెద్దలు అసెంబ్లీ ప్రారంభోత్సవంలో కనిపించకపోవడంతో ఎందుకిలా అనుకుంటున్న వారందరికీ అసలు విషయం ఇప్పుడిప్పుడే తెలిసొస్తోందట. పొలిట్ బ్యూరో మీటింగ్ లో జరిగిన చర్చతోనే ప్రతిష్టాత్మక అసెంబ్లీ ప్రారంభోత్సవ కార్యక్రమం పక్కాగా ఏపీకే పరిమితమైందన్నమాట.